ప్రార్థన చేసుకుని మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ రాత్రి నీ దయను కనికరమును మా అందరిపై ఉంచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. నీ చిత్తంలోనికి మమ్మల్ని అందరినీ మీరు నడిపించినందుకు స్తోత్రాలు. ఈరోజు రాత్రి నీ చిత్తములో ఉన్న బిడ్డలందరినీ నీ సన్నిధికి నడిపించినందుకు స్తోత్రాలు. నీ శక్తి కలిగిన బలమైన వాక్కు చేత, ఆత్మ చేత మమ్మల్ని అందరినీ నడిపించి నీ రాకడలో నిన్ను ఎదుర్కొనే భాగ్యము చేత మమ్మల్ని అందరినీ మీరు నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. రైట్, మంచిది నాన్న. మనందరం కూడా పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనందరం కూడా ఉన్నాము. పరిశుద్ధుడైన దేవుని చేత బోధించబడుతున్నాము. ఇక్కడ మనందరం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మనందరం దేవుని చేత బోధించబడుతున్నాము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకొరకంటే మనందరం కూడా ఒక దినాన తీర్పులోకి వెళ్ళే ముందల ఆయన మనతో మాట్లాడిన విషయాలన్నీ కూడా మన జీవితంలోకి కౌంటు చేయబడతాయి, అంటే లెక్క కట్టబడతాయి. మరలా చెప్తున్నాను, పరిశుద్ధుడైన దేవుని చేత మనందరం బోధించబడేటప్పుడు ఖచ్చితంగా మనందరి విషయంలో దేవుని యొక్క ఆత్మ ఖచ్చితంగా మనందరినీ కూడా లెక్క అడుగుతుంది. ఆ విషయంలో మనందరం కూడా బాధ్యులమై ఉన్నాము అనేటువంటి విషయాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మంచిది నాన్న. మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము. మనందరం కూడా మొదటి నుంచి 4 వచనాల వరకు ఆల్రెడీ 2 సెక్షన్లో మనం నేర్చుకుంటూ వచ్చాము. ఈరోజు 5 నుంచి 7 వచనాల వరకు మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. మళ్ళొకసారి నేను మొదటి వచనం నుండి కూడా చదివిస్తాను. వాస్తవానికి మొదటి వచనం నుండి 7వ వచనం వరకు ఈ అంత్య దినాల్లో సంఘము ఎలాంటి గుణముల చేత మనం నడిపించబడాలో వీటన్నిటి గురించి రాయబడినటువంటి విషయాలు. ఒకవేళ మొదటి వచనం నుండి 7 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు గనుక మన సంఘంలో గనుక లేకపోతే మనం ప్రభు యొక్క రాకడ కొరకు ఆయన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడడానికి వీలుండదో అనేటువంటి సత్యాన్ని కూడా మనందరం గుర్తుపట్టాలి. ఇక్కడ సంఘము, ప్రభు రాకడ కొరకు సిద్ధపడేటువంటి సంఘము, ఆ సంఘములో ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో ఇక్కడ మొదటి వచనం నుండి 7 వచనాల వరకు మొత్తం 4 సంపూర్ణమైన గుణాలు ఉన్నాయి. అందులో మనం ఆల్రెడీ మొదటి వచనం నుండి 4 వచనాల వరకు చాలా సంగతులు మనం నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ వచ్చాడు. ఈరోజు కూడా దేవుని యొక్క ఆత్మ మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమేన్. గమనించండి నాన్న, మనం నేర్చుకునే విషయాలు ఒక రోజున లెక్కకు వస్తాయనే సంగతి గుర్తుపెట్టుకోండి. ప్రభా నేను మర్చిపోయానయ్యా అనంటే మర్చిపోయే అనుభవం ఒక పాతాళపు అనుభవాన్ని గుర్తు చేస్తుందనే సంగతి మర్చిపోవద్దు. దయచేసి మనం మర్చిపోవడం కొరకు ఈ లేఖనాల్ని వింటలేదు. మనం 1కి 10 సార్లు
ఎక్కువగా రిమైండ్ చేసుకోవాలి. గమనించారా నాన్న? ఎక్కువగా అంత్య దినాలు గనక మనం ఎక్కువగా వీటిని సమయం ఉన్నప్పుడల్లా తలపోసుకుంటూ ఉండాలి. గమనించారా? ఈ మధ్యకాలంలో వార్తల్లో ఇస్రాయేలు ఇరాన్ 2 దేశాల యుద్ధాల గురించి నేను కూడా ఆసక్తిగా వార్తలు వింటున్నా. నాకు ఆసక్తిగా వార్తలు వింటున్నప్పుడు నాకు కొంచెం మనసు బాధేసింది. అంత్య దినాల్లో పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న సంగతులే కదా నెరవేర్చబడేది. దీనికి ఆశ్చర్యం ఏముంది? ఇవన్నీ ప్రభు భవిష్యత్ కాలంలో ఇలా జరుగుతాయని చెప్పాడు కదా అని నా సమయం వృధా చేసుకుంటున్నానేమోనని నేను ఈరోజు నిజంగానే భయపడ్డాను. సరే, ఏది ఏమైనా దేవునికి మహిమ. మనం వినే వాక్యం ఖచ్చితంగా మర్చిపోవడానికైతే కాదు. దీని విషయమై మనం ఖచ్చితంగా జాగ్రత్త పడవలసినటువంటి అవసరతలు ఉన్నాయి. ఈ మాట నేను ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, సంఘము 4 రకాల సంపూర్ణమైన గుణాలు కలిగి ఉండి ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలి, ఎదుర్కోవాలి. దేవుని దృష్టిలో సంఘం అనే దానికి ఎలాంటి నిర్వచనాన్ని, ఎలాంటి గుణ లక్షణాలని పరిశుద్ధాత్ముడు చూపిస్తున్నాడో ఇక్కడ ఈ 5వ అధ్యాయం 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 7 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు మనం చూడొచ్చు. ఏంటమ్మా అక్కడ కూర్చోబెట్టండి, వెనక కూర్చోబెట్టమ్మా. వాక్యం చదివే నీ దగ్గర ఎందుకు డిస్టర్బెన్స్? నాన్న అక్కడ వెనక కూర్చోబెట్టండి. కర్ర ఒకటి ఇవ్వండి అమ్మా. వెళ్ళి కదిలిచ్చామంటే దెబ్బలు పడతాయి నీకు. చూడండి నాన్న, మనం కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మనం నేర్చుకునే విషయాలు మన సంఘంలో కూడా లేకపోయినా ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడలేమనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా. అందుకనే పలుమార్లు చెవిగల వారు విందురుగా కానీ ప్రభు చెప్తున్నటువంటి మాట చాలా విలువైంది. ఈ రోజుల్లో వింటాము, మర్చిపోతాం. మర్చిపోయే అనుభవం చాలా ప్రమాదపూరితమైంది. అందుకనే జాగ్రత్తగా వినండి. నేను మళ్ళొకసారి ఈ 1 వచనం నుండి 5 వచనాల వరకు నేను చదివిస్తాను. జాగ్రత్తగా ఈ విషయాలు మనం జాగ్రత్తగా విందాం. చదవండి నాన్న. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని, క్రీస్తు శ్రమలను గూర్చినటువంటి సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడను నైన నేను. ఇక్కడ ఈ అధ్యాయంలో 5వ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి అనుభవం క్రీస్తు మహిమలో ప్రత్యక్షం కాబోయేటువంటి గడియలు. ఆయన మహిమలో ప్రత్యక్షత అంటే రాకడ. రాకడ రహస్య రాకడ ఉంటుంది, బహిరంగ రాకడ ఉంటుంది. రాకడలో 2 రకాలు ఉంటాయి. గమనించారా? రహస్య రాకడ అనేది మనం ఆల్రెడీ అతి త్వరలోనే చూడబోయేటువంటి సంగతి. గమనించారా? కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అంటే సంఘము రాకడలో ఎలాగుండాలో ఆ చక్కటి గుణాలను 4 రకాల గుణాలను ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ గుణాలు కనుక మనలో లేకపోతే ఖచ్చితంగా మనందరం కూడా మనం విడిచిపెట్టబడతామనేటువంటి భయంతో జాగ్రత్తగా ఈ విషయాలు నేర్చుకోవాలి. చూడండి నాన్న, కంటిన్యూ చేయనా. పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు పెద్దలందరినీ కూడా హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమండి, హెచ్చరించటం అంటే ఎందుకు హెచ్చరించాలి అంటే దేర్ ఇస్ నో వే, అంటే వేరే ఆప్షన్ లేదు. హెచ్చరిక తర్వాత ఇంకేముంటుందంటే శిక్షా విధి ఉంటుంది. వార్నింగ్ దాటామనుకోండి, 144 సెక్షన్ ఉందనుకోండి,
144 సెక్షన్లో మనం గనుక హద్దులు దాటితే ఖచ్చితంగా శిక్షా విధికి లోనవుతాం. ఇక్కడ పరిశుద్ధులకు అపోస్తులు హెచ్చరికలు చేస్తున్నారు. సంఘ పెద్దలు అంటే పరిశుద్ధులు. సంఘ పెద్దలను అపోస్తులు పరిశుద్ధాత్మ దేవుడు నియమిస్తాడు. ఆత్మ చేత నింపబడిన వాళ్ళు అపోస్తుల చేత ఎన్నిక చేయబడి అపోస్తుల దగ్గర వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి చక్కగా నేర్చుకుని వర్ధిల్లినటువంటి సంఘ పెద్దలు, లేకపోతే పరిశుద్ధులు. గమనించారా? దాని గురించి చెప్పడం జరిగింది. కంటిన్యూ చేయనా? మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను బలిమి చేత కాక. ఇప్పుడు చూడండి, హెచ్చరిక దేనిని బట్టి జరుగుతుంది అంటే మన సొంత బలము చేత కాక దేవుని చిత్త ప్రకారము. అంటే సంఘంలో సంఘ పెద్దలు లేకపోతే కాపరులు వీళ్ళంతా కూడా దేవుని చిత్త ప్రకారంగా నడిపించబడాలి. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని చిత్తం ఒకటే సంఘాన్ని ప్రభు యొక్క రాకడలో సిద్ధపరిచి ఆయన ఎదుట నిలబెట్టగలిగినటువంటి శక్తి దేనికి ఉందంటే దేవుని యొక్క చిత్తం చేసిన వాళ్ళకి మాత్రమే ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నాకు వాక్యం బాగా తెలుసు, నేను బాగా చెప్పగలను అనే మాట అది మన సొంత నీతి అవుతుంది. లేకపోతే నాకు కలిగిన వాటిని నేను ఖర్చు పెట్టడం ద్వారా నేను సేవ చేయగలను అనేది స్వనీతి అవుతుంది. గమనించరా? ఇక్కడ పరిచర్యకి సంబంధించి ఏది జరిగినా కూడా దేవుని యొక్క చిత్తము అనే దాన్ని గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, సంఘంలో నువ్వు కాపరిగా ఉండటం అనేది దేవుని యొక్క చిత్తమై ఉండాలి. సంఘములో సంఘ పెద్దగా ఉండటం అనేది దేవుని చిత్తమై ఉండాలి. అందుకు దేవుని చిత్తానుసారంగా ఉండేటువంటి వాళ్ళని అపోస్తుల చేత ఎన్నిక చేయబడాలి, దేవుని ఆత్మ చేత ముద్రించబడాలి. వీళ్ళు దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకున్న వాళ్ళై ఉండాలి. గమనించారా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవం. ఇందులో ఎక్కడ నాకు వాక్య జ్ఞానం ఉందని కానీ, నాకు తెలివితేటలు ఉందని కానీ, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయని కానీ మన బలాన్ని ఉపయోగించి ఎన్నడూ కూడా మనం దేవుని చిత్తాన్ని చేయలేం. దేవుని చిత్తము అనే మాట ఎలా ఉంటుందంటే, దేవుని ఆలోచనలో నీ జీవితాన్ని దేవుడు ఎలా నడిపించాలని అనుకుంటున్నాడో, నిన్ను సంఘములో ఏ ఉద్దేశంతో చేర్చాలని అనుకుంటున్నాడో ఆయన ఆలోచన ప్రకారంగానే నీ జీవితంలో జరగాలి అని నిర్ణయించుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ఎవరినైనా పాట పాడమన్నాను అనుకోండి, మరి వేరే వాళ్ళకి పాట ఇవ్వలేదు అనుకోండి, వెంటనే నాకు పాట ఇవ్వలేదేంటి, నాకు దైవజనుడు ప్రార్థన ఇవ్వలేదేంటి అనే ఆలోచన మనలో ఉండకూడదు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు తన చిత్తం అయితే నన్ను పాడడానికి వాడుకోగలడు, నన్ను వాక్యం చెప్పడానికి వాడుకోగలడు, నన్ను దేవుని సన్నిధిలో ప్రవచించడానికి వాడుకోగలడు, ఆయన తన చిత్తాన్ని నెరవేర్చడానికి నన్ను నడిపించగలడు అనేటువంటి విషయాన్ని మనం కలిగి ఉంటాం. గమనించారా? దేవుని చిత్తం అలాగుంటుంది. ఇప్పుడు మనం గమనించే విషయాలు ఎలాగుంటాయంటే, సంఘము కానీ సంఘములో ఉన్నటువంటి బిడ్డలు కానివ్వండి, పరిశుద్ధులైన సంఘ పెద్దలు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, ప్రతిష్ఠితులు కానివ్వండి, ఎవరిని చూసినా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని చిత్తము ద్వారా సంఘములో ఉన్నటువంటి పరిచర్యలు నడిపించబడతాయి అనేటువంటి సంగతి మనం చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. కంటిన్యూ చేయనాను. దేవుని బలిమి చేత కాక. ఇప్పుడు చూడండి, బలిమి చేత కాకుండా దేవుని చిత్త ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క చిత్తాన్ని మనం ఇష్టపడాలి. గమనించారా? ఇప్పుడు చూడండి, ఈ రోజున మనందరం
ఇక్కడ కూడుకోవటం అనేది దేవుని యొక్క చిత్తం. దీనికి మన ఇష్టం కూడా ఉండాలట. దేవుని చిత్తంలో మన ఇష్టం కూడా కలవాలి. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భూమండలం మీద ఏ మనుషుడైనా దేవుని యొక్క చిత్తం చేయడానికి ఏ మనుషుడైనా ఇష్టపడాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవం. ఇప్పుడు మన సంఘంలో ఉన్న పిల్లలు ఇలాంటి గుణాలు కలిగి ఉన్నారండి. ఒకవేళ కలిగి ఉంటే దేవుడు కోరుకున్న సంఘం అని మనం గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు చూడండి, కంటిన్యూ చేయనా? దుర్లాభాపేక్షతో కాకుండా సిద్ధ మనస్సుతోను. ఇప్పుడు చూడండి, సంఘానికి ఏముండాలంట? స్థిర మనసు ఉండాలట. మీ మధ్యనున్న దేవుని మందను, మీ మధ్యలో ఉన్నటువంటి దేవుని యొక్క మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. ఇప్పుడు కాయమని చెప్పింది, మందకు పై విచారణకర్తగా ఉండవని చెప్పింది ఎవరికి అంటే సంఘములు ఉన్న సంఘ పెద్దలకి దేవుడు చెప్పాడు. ఇప్పుడు సంఘ పెద్దలు అంటే ఎలాగుంటారు ఏంటో నేను ఆల్రెడీ గత లాస్ట్ 2 సెక్షన్లో దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. గమనించారా? కంటిన్యూ చేయనా? మీకు అప్పగింపబడిన వారిపైన, మీకు అప్పగింపబడి, చూడండి, ఈ పరిచర్యలో పరిశుద్ధులైన సంఘ పెద్దలకి అప్పగించింది దేవుడు. గమనించారా? ఈ పైన నాయకులుగా ఉండే బాధ్యతలు ఇచ్చింది కూడా దేవుడే. ప్రతివాని గురించి మనందరం సంఘ పెద్దలు, పరిశుద్ధులు, కాపరులు దేవుని దగ్గర లెక్క చెప్పవలసినటువంటి బాధ్యత కూడా దేవుడే అనుమతించాడు. గమనించారా? ఇప్పుడు మీ గురించి నన్ను దేవుడు లెక్క అడిగినప్పుడు మీ గురించి నేనేం చెప్పాలి? రాయప్ప గారు, నీ గురించి లెక్క అడిగితే దేవునికి నేనేం చెప్తాను? సంఘ పెద్ద కాసేటప్పుడు సంఘ పెద్ద మాట వినాలి. గమనించారా? ఇప్పుడు అర్థమైందా? దేవుడు నియమించిన సంఘ పెద్దను వాళ్ళ మాట వినాలి. ఒకవేళ వినకపోతే దేవుని దగ్గర సమాధానం ఏం చెప్తాడు దైవజనులు? అయ్యా, పరిశుద్ధులు సంఘ పెద్దలు ఏం చెప్తారు? అయ్యా, నువ్వు చెప్పినట్టుగా నేను చెప్పాను కానీ నా మాట వాళ్ళు వినలేదు. గమనించారా? ఖచ్చితంగా చెప్తాడు, వినలేదు అని చెప్తాడు. అప్పుడు నీకొచ్చే తీర్పు ఏంటి? గమనించారా? మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలను గురించి లెక్క చెప్పవలసిన వారి వలె ఉన్నారు అనే మాట ఖచ్చితంగా మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను 7:30 గంటలకి మిమ్మల్ని మందిరానికి రమ్మన్నాను అనుకోండి. పలుమార్లు నేను చెప్తూనే ఉంటాను, కానీ టైంకి వచ్చేవాళ్ళు, మాట విని టైంకి వచ్చేవాళ్ళు ఉంటారండి. ఆలోచించండి, టైంకి వచ్చి మాట వినేవాళ్ళు ఉంటారా? ఇప్పుడు నియమక కూటాలకు ఆదివారం వస్తారు ఖచ్చితంగా. మధ్యలో బుధవారం, శనివారం, లేకపోతే మధ్యలో నియమక కూటాలకు రమ్మంటే టయానికి వస్తారండి? నియమక కూటాలకు రారు. ఇక్కడ బుధవారం బైబిల్ స్టడీలో ఉంటే మనం ఊళ్ళ మీద తిరుగుతూ ఉంటాం. ఇప్పుడు చూసారా, సంఘంలో పిల్లలు శనివారం, ఆదివారం మందిరం ఉంటుందనే భయం కూడా లేకుండా ఊళ్ళో వెళ్ళిపోతారు. ఉండరండి వాళ్ళు, బడి తెగించి ఉంటారు అంతే. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ పైన పరిశుద్ధులు మీ గురించి లెక్క చెప్పవలసిన బాధ్యత ఉంది. దేవుడు ఇచ్చింది, దేవుడే బాధ్యత ఇచ్చాడు. ఇంకా కొంతమంది ఏమంటారు తెలిసిన, టైంకి రారు, ఆదివారం ఒక్కరోజు వస్తారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే, అయ్యారు మాకు ఇంట్లో టీవీ ఉంది, టీవీలో చాలా రకాల ఉపదేశాలు వస్తున్నాయి, మేమందరం చాలా చక్కగా వింటాము అనేవాళ్ళు కూడా లేకపోలేదు. విషయం ఏంటి చెప్పనా? నీకొక యజమానిని, నీకొక పరిశుద్ధుణ్ణి, సంఘ పెద్దని, సేవకుణ్ణి, కాపరిని, అపోస్తుల్ని నీ కొరకు నియమించి పెట్టినప్పుడు నీకు కావలసినవన్నీ కూడా ఇక్కడ బలిపీఠంలో నుంచే దేవుని ఆత్మ నిన్ను దర్శించి నీతో మాట్లాడుతూ ఉంటుంది.
పక్కనోడు ఏదో ఒకటి చెప్తాడు, వాడు నిన్ను మోసం చేయడానికి గ్యారంటీ ఏముంది చెప్పండి? వాడు నిన్ను ఖచ్చితంగా మోసం చేస్తాడు. ఇప్పుడు అతడు దేవుని చేత నియమించబడ్డాడో లేదో కూడా నీకు తెలియదు, నువ్వు ఎలా ఫాలో అవుతావు? అందుకని కొంతమంది ఏమో దైవజనుడు మాట వినకుండా మేము ఆల్రెడీ టీవీలో వింటున్నామండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే, నిన్ను బ్రతికించి నీ తప్పును దిద్ది నీకు నిత్య జీవాన్ని ఇచ్చే దైవజనులు నీ కొరకు నియమించిన పరిశుద్ధుల పెద్దల మాటలను నువ్వు వినాలి. వినకపోతే, ఆ మాటలు లక్ష్యం ఉంచకపోతే దేవుని ఆత్మ నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. రేపొద్దున నేను లెక్క చెప్పేటప్పుడు, అయ్యా నేను చెప్పాను, నా మాట వినలేదు అని అంటే, దేవుడు ఖచ్చితంగా మాట వినని స్థితి అనేది ఒక అవిధేయతకు గుర్తు. అవిధేయతకు గుర్తు. ఇక్కడ చూడండి, మన మందిరంలో ఒక 3-4 కుటుంబాలే ఉంటాయి. ఈ 3-4 కుటుంబాలు కూడా ఒక్కొక్కళ్ళ మాట వినరు, టైంకు రారు. ఒక్కొక్కళ్ళు ఆదివారం ఒక్కరోజు వస్తారు, ఒక్కొక్కళ్ళు మాకు టీవీలో వాక్యాలు ఉన్నాయి అంటారు, ఒక్కొక్కళ్ళు మాకు ఫంక్షన్లు ఉన్నాయి ఊరు వెళ్ళాలంటారు. గమనించారా? రకరకాల బర్డెన్స్ పెట్టుకొని నడిపించండి. మీకు ఒక విషయం చెప్పనా? దైవజనుడు మీలో ఇలాంటి స్వభావాలు చూసినప్పుడు దైవజనుడు దుఃఖపడతాడు. గమనించారా? ఒకవేళ దైవజనుడు దుఃఖపడితే మీకు ఏ ప్రయోజనం ఉండదు. అంటే అర్థం ఏంటో తెలిసిన, మీరు దేవుని చిత్తంలోనికి, దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన పరలోకంలోనికి మీరు వెళ్ళరు. మీరు పళ్ళు కొరుకుటయు వేదనయు అనే పాతాళంలోకి మీరు వెళ్ళే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. గమనించారా? అందుకనే మీ గురించి లెక్క చెప్పే దైవజనుడు బాధపడకుండా చూసుకోవాలి, దుఃఖపడకుండా చూసుకోవాలి. కంటిన్యూ చేయనా? మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుచు మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండక. ఇప్పుడు చూడండి, మీరు ఎలా ఉండకూడదంట? ప్రభువులైనట్టు ఉండమాకండి. ప్రభు అంటే అర్థం ఏంటి? సర్వాధికారము కలిగిన వాడు. ఇప్పుడు సర్వాధికారం ఎవరికి ఉంది? సంఘం మీద, సంఘ పెద్దల మీద సర్వాధికారం ఎవరికి ఉందంటే మన ప్రభు అయిన యేసయ్యకు ఉంది. అంటే ఆయనే మనకు ప్రధాన కాపరి. ఇప్పుడు సంఘ పెద్దలైనా, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులైనా ప్రధాన కాపరి చేత మనందరం కూడా నడిపించబడాలి. మనందరి కనుదృష్టి దేవుడు ఏం చెప్పాడో, ఆయన ఏం చెప్పి ఎలా ఉండమని చెప్పి మనల్ని నడిపిస్తున్నాడో ఆ ప్రకారంగా మనందరం కూడా నడిపించబడాలి. దయచేసి ఈ మాటను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం వింటున్న మాటల్లో ఒక్కదానికైనా, ఒక్క మాటకైనా మన జీవితం సరిపోతుందండి? తెలీదు. బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మనం ఈ 4 వచనాల్లో మనం చూసినప్పుడు ఇక్కడ 2 కార్యాలని, ప్రాముఖ్యమైనటువంటి 2 కార్యాలని మనం చూడవచ్చు. ఏం కార్యాలు చూడగలం? మనకు సంఘంలో పరిశుద్ధులైన సంఘ పెద్దలను నియమించడాన్ని, వాళ్ళకి బాధ్యతలు ఇవ్వడాన్ని, వాళ్ళ మాట వినాలి అనేటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. ఇప్పుడు 5వ వచనం చదువునానా? ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. చూడండి, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు. ఈ మాట మళ్ళీ రెండోసారి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ప్రత్యక్షమైనప్పుడు అంటే అర్థం ఏంటో తెలిసిన? రాకడా అని అర్థం. ఇప్పుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమవుతాడంట, అంటే రాకడలో ఆయన ప్రత్యక్షమవుతాడు. ఇప్పుడు గమనించండి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుంది? మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. మీరందరూ కూడా వాడబారని మహిమ కిరీటాలు పొందుతారు. ఎవరందరూ? సంఘము కానివ్వండి, సంఘములో ఉన్న పరిశుద్ధులు పెద్దలు కానివ్వండి, అపోస్తులు కానివ్వండి, కాపరులు కానివ్వండి,
ప్రవక్తలు కానివ్వండి, బోధకులు కానివ్వండి, సంఘ పెద్దలు కానివ్వండి, పాస్టర్స్ కానివ్వండి, బిషప్పులు కానివ్వండి, సంఘ బిడ్డల్లో ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి, అందరూ కూడా వాడబారని మహిమా కిరీటాన్ని దేవుడు ఇస్తాడట. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి అనుభవం. గమనించారా? వాడబారని కిరీటము అనే మాట ఇది చాలా ప్రపంచంలో చూడండి, బంగారమైన, వజ్రమైన, చాలా గొప్ప గొప్ప దాన్ని ఏమంటారు, లోహాలతో చేయబడినవైనా కూడా ఒక రోజున అవన్నీ లయమైపోతాయి, ఒక రోజున అవన్నీ కూడా ఉండవు. ఇక్కడ దేవుడు చెప్పేటువంటి ప్రత్యేకమైన మాట అంటే వాడబారనిది, అంటే ఫర్ ఎవర్, నిత్యము ఉండేది, అంటే జీవము కలిగింది అనే మాటను కూడా మనం వాడుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి నాన్న, ఫిలిప్పీ పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మనం చదువుకోవచ్చు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నేను ఆపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, నా ఆనందమును నా కిరీటమయ్యున్న ప్రియులారా. ఇప్పుడు పరిశుద్ధులకు కిరీటాలు ఎవరు? సంఘమే. అంటే ఇలాంటి కిరీటాలు ఎవరు అంటే మనమే. అంటే మనకు నిత్యత్వంలో ఉండేటువంటి జీవిత ప్రత్యక్షతను ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. మళ్ళీ చదువునా? కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నేను ఆపేక్షించు అంటే నేను ఇష్టపడు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునయ్యున్న నా ప్రియులారా, నా కిరీటమయ్యున్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులయ్యుండుడి. ఇప్పుడు చూడండి, కిరీటముగాను ఆనందముగాను మీరు సంఘములో ఉండాలట. ఇలా ఉండటం దేవుని యొక్క ఆలోచనలో ఉన్నటువంటి జీవితం. ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒకసారి ఆలోచించండి. నేను దేవుని సంతోషపెట్టి, పరిశుద్ధులను సంతోషపెట్టే ఒక కిరీటం వల్లే ఉన్నావా? ఇప్పుడు సంఘంలో ఒక దైవజనుడిగా మీరు నాకు ఒక కిరీటం అని, మీరు నాకు ఆనందమని నేను మీ కొరకు సాక్ష్యం చెప్పగలనా? ఆలోచించండి. మీ గురించి నేనేం సాక్ష్యం చెప్పగలుగుతాను? మీ ప్రవర్తన వాక్యానికి భిన్నంగా ఉన్నప్పుడు, నేను బాధపడేటప్పుడు దేవుని దగ్గర కౌంట్ అయిపోతూ ఉంటుంది. మీ గురించి లెక్కంతా దేవుని దగ్గరికి, నా మనస్సాక్షి ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరేం సమాధానం చెప్తారు? గమనించారా? సంఘములో రిలేషన్ అనేది చాలా బాధ్యతతో కూడింది. చూడండి, వాడబారని కిరీటమును దేవుడు మీకిస్తాడు అనే మాట సంఘానికి కూడా పౌలు చెప్తున్నాడు. బాబు, పరిశుద్ధులైన దేవుని పిల్లలకు మీరు ఎవరో తెలుసా? పరిశుద్ధులకి మీరెవరు తెలిసినా మీరే ఒక కిరీటాలు. మీ ఊహకు అందుతుందండి. అంటే పరిశుద్ధుల సంఘంలో ఉన్నప్పుడు వాళ్ళకి, అనేకులకి కిరీటం అనేది చాలా ఘనమైంది, అనేకుల చేత మెచ్చుకొనదగినదిగా ఉంటుంది. అంటే సంఘం ఇప్పుడు దైవజనుడి దృష్టికి ఎలా ఉండాలి? ఒక కిరీటం వల్లే ఉండాలి. అంటే సంఘ బిడ్డల యొక్క ప్రవర్తన కానివ్వండి, లేకపోతే వాళ్ళ జీవితం కానివ్వండి, వాళ్ళు దేవుని యొక్క మాటకు లోబడేటువంటి పద్ధతులు కానివ్వండి, వాళ్ళు ఒక కిరీటం వల్లే ఉండాలి. ఈ రోజున అలా ఉన్నారండి? తెలియదు. చూడండి నాన్న, 1 తెస్సలోని పత్రికలో కూడా 2వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా మనం చూడొచ్చు. 2:19 చూడనా? ఏలయనగా నా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను. చూడండి, అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ, మన ప్రభువు యొక్క యేసుక్రీస్తు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరే. చూడండి, మళ్ళీ చెప్తున్నాడు పౌలు,
తెస్సలోని సంఘానికి కూడా చెప్తున్నాడు. ఇక్కడ చెప్పే ముందల పౌలు అనే మాట ఏంటంటే రాకడలో అనే మాటను చెప్తున్నాడు. మీరు గుర్తుపట్టారా? అంటే ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి గుణాలు రాకడ కొరకు ఏ గుణాలు ఉండాలో, ఏ గుణ లక్షణాలు కలిగిన వారిగా సంఘం నడిపించబడాలో చాలా స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధులకు మీరందరంతా ఆనందమైన, ఘనతైన, మెప్పైన, కిరీటమైన, గొప్పదైన మీరే. ఈ మాటకి రాకడికి సంబంధం ఏంటి అంటే రాకడలో సంఘములో ఉన్నటువంటి గుణాలు. ఇప్పుడు నేనేమడుగుతున్నానంటే మనలో సంఘముగా మనందరం కూడా పిలువబడుతున్నాం కదా, పరిశుద్ధ బలలో చేయేస్తున్నాం కదా, మనందరం ఆత్మీయంగా బ్రతకడానికి ఇష్టపడి వచ్చాం కదా. నేను అంటున్నాను, మనందరం సంఘంగా పిలువబడుతున్నప్పుడు పరిశుద్ధులకు ఆనందమైన, ఘనతైన, గొప్పైన, మహిమైన, కిరీటమైన మనం కలిగి ఉన్నామా? ఇది దేవుడు అంత్య దినాల్లో సంఘములో కనబడవలసినటువంటి జీవితాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను ఒక తండ్రిగా, అయ్యా ఈ వాక్యములో ఉన్న జీవితం నాలో ఉందని ధైర్యంగా మనం ప్రభు రాకడ కొరకు నిలబడి ఆయన ఎదుట చెప్పగలిగే జీవితాన్ని ఒక పక్క దైవజనుడు చెప్పగలడా మీ గురించి సాక్ష్యాన్ని? ఇప్పుడు మన జీవితంలో వింటున్నాం కదా, భయం ఉంటుందండి? భయం ఉండదు. నీ తింటమేంటో, నీ తాగటమేంటో, నీ జీవితం ఏంటో, నీ జీవితానికి, నీ ప్రయాణాలకి వాక్యాన్ని, ఉపదేశాన్ని వదిలిపెట్టి బయట తిరగటం ఏంటో నాకు తెలియదు. మీకున్న ధైర్యం ఏంటో నాకు తెలియదు. కానీ రాకడ కొరకు సంఘములో ఉన్న పిల్లలు కానివ్వండి, సంఘములో ఉన్నటువంటి సంఘ పెద్దలు కానివ్వండి, అపోస్తలులు కానివ్వండి, వాళ్ళు అందరూ కూడా ఎలాగుండాలో పేతురు ఈ అధ్యాయం ముగింపులో చాలా స్పష్టంగా, నేను ఈ మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం కూడా మనం ముగింపులోకి వస్తున్నాం. నేను చాలా సంతోషపడుతున్నాను. దేవుడు ఎంత నమ్మదగిన వాడో. ఈ అధ్యాయం వారానికి ఒక సెక్షనే చెప్పుకుంటూ వచ్చాను. ఈ సంవత్సరంలో వారానికి 2 సెక్షన్లు చెప్పడానికి దేవుడు కృపనిచ్చాడు. దగ్గర సంవత్సరంన్నర పైన పట్టింది ఈ మొదటి పేతురు పత్రిక ధ్యానం చేసుకోవడానికి. గమనించారా? నేనైతే ఎంతగానో దేవుని ఎదుట సంతోషపడుతున్నాను. ప్రభా, 5 అధ్యాయాలు, ప్రతి వచనమమ్ముడు వచనం, ప్రతి కొమ్ము దీర్ఘం కూడా ధ్యానం చేసి మమ్మల్ని మేము దిద్దుకోవడానికి కృపనిచ్చేవని నేను కృతజ్ఞునై నడుస్తున్నాను. ఉదయకాలంలో 5 to 6 సెక్షన్లో కూడా 2వ పేతురు పత్రిక కూడా 3వ అధ్యాయం చివరిలోకి వచ్చేసాం. ఇప్పుడు మనకి 2 అధ్యాయాలు, 2 చాప్టర్స్ పేతురు పత్రికలో 2 కంప్లీట్ అయిపోతున్నాయి. ఒక రకంగా చాలామంది పరిశుద్ధులు ఏమని చెప్తారంటే బైబిల్ అంతా ఒక ఎత్తు అయితే 2 పేతురు పత్రికలు ఒక ఎత్తు అని చెప్తారు. అంటే అర్థం ఏంటి? బైబిల్ అంతా నేర్చుకున్నన్ని పాఠాలు ఈ 2 పేతురు పత్రికల ద్వారా మనం నేర్చుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూడగలుగుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా నాన్న? ఈరోజు రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈ గుణాలు గనుక సంఘములో ఉన్న మనకి గనుక లేకపోతే మనందరం చాలా నష్టపోతాం అనేటువంటి సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించండి నాన్న. ఇప్పుడు ఇంకా చాలా ఉన్నాయండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం కూడా చూడొచ్చు. అక్కడే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం కూడా చూడొచ్చు. యాకోబు పత్రిక 1:12 కూడా చూడొచ్చు. మొదటి కొరింథీ పత్రిక 9:25 కూడా చూడొచ్చు. గమనించారా? అందుకనే వాడబారని కిరీటం ఉంటుంది కనుక మీరు ప్రభువులైనట్టు ఉండమాకండి. అంటే ప్రభు పోస్ట్ మీరు తీసుకోమాకండి.
సంఘం నాదని కానీ, నేనుంటే నేను నడిపించబడుతుందని కానీ మీలో మీరు నాది నాది అనమాకండి. యేసు ప్రభు మీరు ప్రభులుగా ఉండొద్దని 12 మంది శిష్యులు కూడా చెప్పాడు. ఆయన చెప్పిన మాట అపోస్తులు కూడా సంఘాలకు నేర్పుతూ వచ్చారు. పేతురు చెప్పాడు, పౌలు చెప్పాడు, యేసు ప్రభు కూడా ఈ సందర్భం గురించి రాశాడు. మీరు చదివితే మత్తయి సువార్త 20వ అధ్యాయము 25 నుంచి మనం చదువుకోవచ్చు. మత్తయి సువార్త గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, యేసుక్రీస్తు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు. ఇప్పుడు చూడండి, అన్యజనులనంట ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రభుత్వం చేస్తారట. వారిలో చాలా మంది గొప్పవాళ్ళు వారి మీద అధికారము చేయుదురనియు. ఇప్పుడు డబ్బు ఉందని రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అధికారం చేస్తూ ఉంటారు. మీకు తెలియను కదా, మీరు అలాగుండకూడదు. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు 12 మంది శిష్యులకు చెప్తున్నాడు, బాబు మీలో అలా ఉండమాకండి. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో, మీలో ఎవడైతే గొప్పవాడిగా ఉండాలని కోరుకుంటాడో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. వాడు పరిచారకుడై ఉండాలి. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో, మీలో ఎవడు ముఖ్యుడై ఉండకోరుకుంటున్నాడో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం ఇక్కడి వరకు 2 రకాల అంశాలని, అంటే ప్రాముఖ్యమైనది, ఒకటి సంఘములో సంఘ పెద్దలను, పరిశుద్ధులను, అపోస్తులను దేవుని ఆత్మ నియమించడాన్ని మనం చూస్తున్నాం. రెండవ అనుభవం ఏంటి? మనము వారి మాటలు వినాలి. అదే కదా 5వ వచనంలో, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని. ఇప్పుడు చూడండి, ఇది 3వ స్వభావం. మీరందరూ అంటే ఎవరెవరు? సంఘ పెద్దలు, అలాగే సంఘములో ఉన్నటువంటి బిడ్డలు అందరూ కలిసి దీన స్వభావాన్ని ధరించుకోవాలంట. గమనించారా? ఇది 3వ అనుభవం. కంటిన్యూ చేయనా? దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని మీరు అలంకరించుకోండి. దేవుడు అహంకారులను ఎదిరించి, ఇక్కడ చూడండి, దేవుడు అహంకారులను ఎదిరించి దీన మనస్సులకు కృప అనుగ్రహించును. ఇప్పుడు గమనించారా? అహంకారులను ఎదిరిస్తాడట. ఇక్కడ 3వ స్వభావంలోకి వచ్చేపాటికి ఇక్కడ దేవుడు చెప్పేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. చర్చిలో ఏం ఉండకూడదంటే అహంకారం ఉండకూడదంట. అహంకారం అనేది ఎలా ఉంటుంది? నువ్వు ఎలా గుర్తుపడతావు? ఇక్కడ సంఘానికి అపోస్తలుడైన పేతురు చాలా చక్కటి అనుభవం అని చెప్తున్నాడు. మీరందరూ కూడా దీన మనస్కులై ఉండండి. దీన మనస్సు అనే దానికి ఆపోజిట్గా పనిచేసేది ఏంటంటే గర్వం. మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, గర్వం అనే దాన్ని మనం కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేసి పట్టుకోవడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. అలాంటి దాన్ని దేవుడు చక్కగా సాతాను యొక్క యుక్తిని మొత్తాన్ని బట్టబయలు చేసి చూపించగలిగినటువంటిదే జీవ గ్రంథం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఒక గర్వం లేకపోతే ప్రైడ్ అనేది ఎలాగుంటుందో జీవ గ్రంథంలో దేవుని చేత బోధించబడితే తప్ప మనం ఎవ్వరం కూడా గుర్తుపట్టలేం. ఇప్పుడు అసలు గర్వం అంటే ఏంటి? గర్వాన్ని మనం ఎలా గుర్తుపట్టగలుగుతాం అనే మాటను మనం
అర్థం చేసుకోవాలి. ఇప్పుడు గర్వం అనే దాన్ని మనం ఎలా చూడొచ్చు అంటే, దేవుడు లేడు, ఆయనతో నాకేం పని లేదు, అసలు దేవునితో నాకు సంబంధం లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, నేను జ్ఞానం గలవాణ్ణు, నేను డబ్బు గలవాణ్ణు, నాకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, వివేకం ఉంది, నాకంటూ పర్సనల్గా ఒక ఆలోచన ఉంది, ఇక దేవునితో పని లేదు నాకు అనేవాళ్ళే గర్విష్ఠులు. ఇక్కడ మనకు చూపించేటువంటి విషయం కూడా అదే. భూమండలం మీద దేవుడు అత్యధికంగా అసహించుకునేటువంటి గుణం ఏదైనా ఉంది అంటే అది అహంకారం, గర్వం. దీన్ని చూడండి, నీ అహంకారం చేత నువ్వు ఎప్పుడైతే ఉప్పొంగుతూ ఉంటావో నీ కేసు ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలిసినా ఇమ్మీడియట్గా దేవుని చేతిలోకి వెళ్ళిపోద్ది. నీ గర్వం ఉప్పొంగ చేసిద్ది, నీ గర్వం డబ్బును బట్టి మాట్లాడిద్ది, నీ గర్వం జ్ఞానాన్ని బట్టి మాట్లాడిద్ది, నీ గర్వం నీ స్వనీతిని బట్టి మాట్లాడిద్ది. గమనించారా? అంటే దేవునితో పని లేదా, దేవుని వాక్యంతో పని లేదా అంటే దేవునితో కానీ దేవుని యొక్క వాక్యం యొక్క హద్దులతో కానీ నీకు పని ఉండదు. ఇప్పుడు చూడండి, చాలామంది చూడండి, దేవుని సంగతులు ఒక పక్క జరుగుతుంటే, ఇప్పుడు చూడండి ఎక్కడ దాకా ఎందుకు మనం వాక్యం వింటున్నాం కదా, వాక్యం వినేటప్పుడు చూడండి ఫోన్ కాల్ రాగానే దేవుని వాక్యం కంటే మనం ఫోన్ కాల్కి ఎంత విలువిస్తామో చూడండి. టక్కున లేచి బయటికి వెళ్ళిపోతాం. చూసారా? ఈ రోజుల్లో ఇలాంటివి ఏవి కూడా ప్రభు దగ్గర పనికిరావండి. మనం వినే వాక్యంలో మనలో ఉన్న నాశనాన్ని, పాపాన్ని, గర్వాన్ని చంపి ఆ ప్లేసులో నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి వాక్యం అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చాలామంది జీవితంలో దేవుడు ఏ మార్గం గుండా నువ్వు ప్రయాణం చేస్తే నిత్య రాజ్యంలోకి వెళ్తావు అని చెప్పాడో దానికంటే కూడా ఎక్స్ట్రా నాలెడ్జ్ చేత ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. నాకు తెలుగు చదువుకోవటం వచ్చు, నాకు ఇంగ్లీష్ చదువుకోవటం వచ్చు, నేను బైబిల్ చదువుకున్నాను, నేను ఎక్కడా సంఘానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నాకు సంఘ పెద్దలు పరిశుద్ధులు ఎవరూ అక్కర్లేదు, నాకు దేవుడు అర్థమవుతాడు, ఆయన నాకు బోధిస్తాడు, ఆయనే నాకు మంచి కాపరి, ఇక ఎవరితోనూ నాకు సంబంధం లేదు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. బైబిల్లో దేవుని యొక్క వాక్యం చెప్తున్న సత్యం ఏంటో తెలిసిన, ప్రభు యొక్క రాకడ కొరకు నువ్వు సిద్ధపడాలంటే నీ కొరకు పరిశుద్ధులను, సంఘ పెద్దలను, దైవజనులను, కాపరులను దేవుడు నియమించాడు. నువ్వు వెళ్ళి వాళ్ళ మాట విని వాళ్ళ మాట చొప్పున నువ్వు లోబడాలి. అంతేకాకుండా నువ్వు ఎలాగుండాలో తెలిసిన, నీవు దీన మనస్సు కలిగిన వాడివై ఉండాలి. అంటే అర్థం ఏంటి? దీన మనస్సు అంటే మనం దేవుని మాట విని ఆయన ఉన్నాడని ఆయన చిత్తానికి అప్పగించుకొని నడిపించబడడం అనేదే దీన మనస్సు అని అర్థం. గమనించారా? ఒకవేళ గర్వం అనేది ఏం చేస్తుందో తెలిసిన, మొట్టమొదట దేవుని నుంచి, మనుషుల నుంచి నిన్ను తప్పించి ఒంటరి వాళ్ళగా చేసేస్తుంది. అంటే ఎవరి మాట వినరా అంటే వినరు. చాలామంది సంఘంలో దైవజనుల మాట, సంఘ పెద్దల పరిశుద్ధుల మాట వినరండి, వినరు. మరి ఎవరి మాట వింటారు? విననటువంటి వాళ్ళే గర్విష్ఠులు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. గర్విష్ఠుల కంట దేవుడు విరోధై ఎదిరిస్తాడంట. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒక గర్వం నీలో గనక కనపడుతుంది అనుకోండి, వెంటనే దేవుడు నీకు శత్రువై నీతో యుద్ధం చేయడానికి దేవుడు ఎదురుగా వచ్చి నిలబడతాడు. గమనించారండి? ఈ రోజున మనందరం కూడా గుర్తుపట్టగలుగుతామా? ఆలోచించండి. గర్విష్ఠులమై
ఈ రోజున దేవుని యొక్క సహవాసంలో ఆదిమ సంఘం నువ్వెలా దిద్దుబాటు చేసుకోగలుగుతావు, నువ్వెలా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడతావు అని ప్రభు ఎలా చెప్తున్నాడు తెలిసిన? ఆయన చెప్పేటువంటి మాట ఏంటో తెలిసిన? నువ్వు ప్రతిదినము అపోస్తుల సహవాసమందును, బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును, ఈ 4 సంపూర్ణమైన గుణాల్లో నీవు ఎడతెగకుండా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఉదయకాలంలో 5ంటికి లైవ్ వస్తుంది. 5 to 6 చాలా మంచి టైం అండి. 5 గంటలకు కూడా లేవలేకపోతున్నారా చెప్పండి? 5 గంటలకు కూడా లేచి లైవ్లోకి రాలేక వాక్యాన్ని తర్వాత విందాంలేని వాయిదా వేసి ఎంతోమంది నష్టపోయే వాళ్ళు ఉన్నారండి. దైవజనుడు మాట వినేవాళ్ళు లేరు. పరిశుద్ధ బల్లకు సిద్ధపడమంటే సిద్ధపడేవాళ్ళు లేరు. శుద్ధీకరణ కూటాలు 3 రోజులు పరిశుద్ధపరచుకోండి అంటే పరిశుద్ధపరచుకునే వాళ్ళు లేరు. సమయానికి సంఘానికి రండి అని అంటే టైం ప్రకారం వచ్చేవాళ్ళు లేరు. ఆదివారం వస్తే మధ్యలో మిగతా కూటాలకు వచ్చేవాళ్ళు లేరు. నువ్వు కాకపోతే వాక్యం మా ఇంట్లో టీవీలో వస్తుంది, వినేవాళ్ళు ఎక్కువ. బిడ్డలారా జాగ్రత్త, ఇవన్నీ కూడా కౌంట్ అవుతాయి. ఇవన్నీ దేవుని ఎదుట మనందరం కూడా ఒక రోజున లెక్క చెప్పాలి. ఏ మనుషుడు తప్పించుకోవడానికి వీల్లేదు. అందుకనే నేను ఇక్కడ చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఒక సంఘం యొక్క చరిత్ర రాకడ కొరకు సిద్ధపడాలంటే ఈ 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం నుండి 7 వచనాల్లో సంపూర్ణమైన సంగతులన్నీ కూడా ఉన్నాయి. 7 వచనాల్లో ఉన్న సంగతులు నిన్ను ప్రభు యొక్క రాకడలో ఆయన ఎదుట నిలబెట్టడానికి ఈ గుణాలు మనం సంఘముగా చేర్చబడిన మనలో ఖచ్చితంగా కనపడాలి. ఇప్పుడు ఈ గుణాలు ఉన్నాయండి. ఇప్పుడు వాక్యం వింటారు కదా, ఇది రికార్డ్ చేసిన తర్వాత మరలా మీకు పంపించడం జరిగింది. మీరు పెట్టుకొని వింటారండి, మళ్ళీ టైం ఉండదు. నీ జానల పట్టుకి నీ ఇంటికి ఏమోలేండి, నేనేం అనలేను. నీ ఊళ్ళకి నీ ప్రయాణాలకి దేవుని సన్నిధిని ఎగ్గొట్టి తిరగటానికి అబ్బా నేను చాలాసార్లు బాధపడతానండి. అంటే నాకు కూడా అర్థమైంది, నేను బాధపడడం వలన దేవుని దగ్గర ఖచ్చితంగా కౌంటింగ్ జరుగుతుందనే సంగతి నాకు కూడా అర్థమైంది. అంటే అర్థం కాక అని కాదు, కానీ మరొకసారి నేను రిమైండ్ చేసుకున్నట్టుగా అనిపించింది నా మనసుకి. ఒక రోజున దేవుడు లెక్క అడగబోతున్నాడు. మీ దైవజనుడు దుఃఖపడినలా మీకే ప్రయోజనం ఉండదని కన్ఫర్మ్గా చెప్పేశాడు. బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 5వ వచనం మళ్ళొకసారి కంటిన్యూ చేయనా? చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని. చూడండి, దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకొని ఉండండి. గమనించారా? ఎందుకు పేతురు ఈ 5వ వచనంలోకి వచ్చేప్పటికి ఈ విషయం ఎందుకు చెప్తున్నాడు అంటారు? నానా ఆలోచించండి. మీరు మళ్ళొకసారి ఆ మాట మళ్ళొకసారి చదువుతాను చూడనా. చిన్నపిల్లలారా, మీరు మీరు అందరూ లోబడి ఉండండి. మీరు అందరూ ఎదుటివాని ఎడల. చూసారా? మీరు అందరూ ఎవరి ఎడల అంటే ఇప్పుడు ఎవరు వస్తున్నారు ఇక్కడికి? ఎదుటివారంటే ఎవరు? ఎదుటివారంటే సంఘములో ఉన్నవాళ్ళు కానివ్వండి, బయట ఉన్నవాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే మీ ఎదురుగా ఉన్నవారి ఎడల మీరు ఎలాగుండాలంట? దీన మనస్సు కలిగిన వారై ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దీన మనస్సు కలిగి ఉన్నటువంటి అర్థం ఏంటి చెప్పండి? దీన మనస్సు కలిగి ఉండటం అంటే అర్థం ఏంటో తెలిసిన? అన్ని విషయాల్లో నిన్ను నువ్వు తగ్గించుకుంటూ నీకు కారణమైన అంటే నీ జీవితానికి, నువ్వు పుట్టడానికి,
నువ్వు చెల్లించి తిరగటానికి కారణమైన దేవాది దేవుని అన్ని విషయాల్లో నువ్వు ఘనపరచాలి. రెండవది, నీ ఎదుటి వారిని నీకంటే గొప్పవారిగా ఎంచుకోవాలి. మూడవది, నీ ఎదుటి వారి కొరకు నువ్వు బ్రతకాలి. గమనించారా? ఈ మూడు అనుభవాలు కలిగిన వారే దీన మనసు కలిగిన వారు. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దీన మనసు కలిగిన వారంటే ఎవరెవరు? దీన మనసు అంటే అర్థం ఏంటంటే, మొట్టమొదట నిన్ను నువ్వు తగ్గించుకొని బ్రతకాలి. అంటే నీ కొరకు నువ్వు బ్రతకూడదు. మరి నువ్వు ఎవరి కొరకు బ్రతకాలి? నిన్ను పుట్టించి నీకు ఆత్మనిచ్చి నీకు ఇంత పెద్ద ప్రపంచాన్ని ఇచ్చి, ఇంత పెద్ద ప్రపంచాన్ని నీ కొరకు సిద్ధపడి ఇచ్చిన సమస్తానికి కారణమైన దేవునికి నువ్వు విలువివ్వాలి. అంటే నీ నోరు దేని గురించి మాట్లాడినా దేవుని దయ చొప్పున దేవుడి చేశాడు అనాలి. దేవుని చిత్తం వల్ల నా జీవితంలో ఇలా జరిగింది అనాలి. అంటే నువ్వు నోరు తెరిస్తే నోట్లో నుంచి దేవుని దయ వలన, దేవుని కనికరం వలన, దేవుని సహాయం వలన నేను బ్రతుకుతున్నాను అనే మాట నీ నోటి వెంట రావాలి. మూడో అనుభవం ఏంటంటే, నువ్వు ఇతరుల విషయంలో నీకంటే ఇతరులను ఘనముగా ఎంచుకోవాలి. నాలుగవది ఏంటో తెలిసిన? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు, దేవుని చిత్తం కొరకు, లేకపోతే ఇతరుల కొరకు నువ్వు బ్రతకాలి. అంటే ఇతరుల కొరకు నువ్వు మేలు చేసి నువ్వు నష్టపోతూ దేవుని చేత నువ్వు దీవించబడాలి. అంటే ఎక్కడా నువ్వు బయటికి కనపడకుండా నీలో నుండి బయటికి ఏం కనపడాలంటే నీ తగ్గింపు కనపడాలి. నువ్వు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉండాలి. నువ్వు ఇతరులను ఎక్కువగా ఘనపరచాలి. నిన్ను నువ్వు అన్ని విషయాల్లో తగ్గించుకుంటూ దేవుని యొక్క చిత్తం చేయాలి. గమనించారండి? ఈ జీవితం మనందరం కూడా కలిగి ఉండాలి. ఇతరుల కొరకే నువ్వు బ్రతకాలి. ఈ 4 గుణ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి తెలిసిన? యేసు ప్రభులో ఉన్నాయి. చప్పలు కొట్టండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను సృష్టించిన నీ సృష్టికర్తలో ఉన్నాయి ఈ 4 గుణాలు. చూడండి, యేసు ప్రభుని చూసినప్పుడు మనకేం కనపడుతుంది చెప్పండి? ఆయన పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలిగినటువంటి మహాదేవుడై ఉండి, చూడండి, నేను ఆయన ఎలాంటి వాడో నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి నాన్న, యెషయా పుస్తకం 57వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. యెషయా పుస్తకం. మహాగణుడును మహోన్నతుడును. చూసారా ఆయనకి ఏం పేర్లో? చూసారా? యెషయా పుస్తకం 57:15. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు. ఎవరండి అసలు? ఆ పదాలకు అర్థం తెలుసండి మనకి? ఆ పదాలకు అర్థం తెలుసుకోవడానికి మన జీవితాంతం ధ్యానం చేసినా కూడా తరగని విషయాలు వస్తాయి. ఆయన గురించి అర్థం చేసుకునే సామర్థ్యం మన వల్ల కాదు. చదువునా? పరిశుద్ధుడును నిత్య నివాసి అయి ఉన్నవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో. ఇప్పుడు చూడండి, ఆయన ఎక్కడ ఉంటాడంట? మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను. నేను నిత్యము నివసించేటువంటి వాడను. అయినను వినయము గల వారి ప్రాణమును. ఇప్పుడు చూసారా ఎక్కడికి వస్తాడంట? ఎంత గొప్ప దేవుడు ఎక్కడికి వస్తున్నాడంట? వినయము గల వారి యొక్క ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణములను ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను. ఎక్కడికి వస్తాడంట? దీన మనస్సు కలిగిన వారి యొద్దకును నివసించుచున్నాను. కొట్టు చప్పుడు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి మనసు అయితే దీన మనసు కలిగి ఉంటారో అలాంటి వాళ్ళ మధ్యలో, వాళ్ళ జీవితంలో ఆయనంట ఫర్ ఎవర్, ఎప్పటికీ నివాసం ఉండటానికి వస్తాడంటండి. ఆయన ఎలా తగ్గించుకున్నాడో చూడండి.
ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 9-10 వచనాలు చదువునానా? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమైన యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ఎలా చేశాడంట? దీన మనసు కలిగిన వాడిగా దేవుడు దిగి వస్తే దేవుడంట దీన మనసు గల వారిని హెచ్చించాడంట. గర్విష్ఠులకు విరోధి లేచి నిలబడతాడు, దీనులకు ఆయన తోడుగా ఉంటాడు. గుర్తుపట్టారా? దీనులను ఆయన హెచ్చిస్తాడు, ఆయన ఘనపరుస్తాడు. ఆయన ఎంత దీనుడో చూసారా? పైన వచనాలు 5, 6, 7 వచనాలు చదువునానా? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఎక్కడ చదువుతున్నావు నానా? ఫిలిప్పీ 2:5. కంటిన్యూ చేయి. క్షమించండి నాన్న, కంటిన్యూ చేయి. క్రీస్తు యేసునకు కలిగినటువంటి ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. మీరు కూడా కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి, ఇప్పుడు చూడండి, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇప్పుడు చూడండి, తన్ను తానే శిలువ శ్రమను పొందినంతగా తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకున్నాడంట. చూసారా? తగ్గించుకున్న వాడిని దేవుడు హెచ్చించాడా లేదా? అంటే ఈ తగ్గింపు గుణాల్లో ఎవరిని చూపిస్తున్నాడు పౌలు, పేతురు? ఎవరిని చూపిస్తున్నాడు? దేవాది దేవుని చూపిస్తున్నాడు. దీన మనస్సు అంటే అర్థం ఏంటి? నిన్ను నువ్వు విడిచిపెట్టి, నిన్ను నువ్వు తగ్గించుకొని, నిన్ను నువ్వు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడే జీవితమే దీన మనస్సు. ఇతరుల కొరకు నువ్వు బ్రతకటమే దీన మనస్సు. నీ జీవితంలో ఇతరులను గణపరిచి నిన్ను నువ్వు తగ్గించుకోవడమే దీన మనస్సు. ఈ మనసు ఎవరిలో ఉంది? యేసుక్రీస్తులో ఉంది. యేసుక్రీస్తులో ఉన్న మనస్సు ఇప్పుడు ఎక్కడ ఉండాలి? సంఘములో ఉన్నటువంటి బిడ్డల్లో ఉండాలి. వింటున్నారండి? ఈ రోజున మనలో ఈ ఎదుగుదల ఎదిగామండి. ఈ రోజుల్లో దీన మనసు కలిగిన వారిగా మనం నడిపించబడుతున్నామండి. మనకి లక్షణాలు ఉన్నాయా? ఈ రోజుల్లో గుర్తుపట్టే వాళ్ళు లేరు. అందుకనే చిన్న పిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. చిన్నపిల్లలంటే సంఘంలో యవనస్తులు అనుకోమాకండి, కాదు. చిన్న పిల్లలారా అనే మాటకి అర్థం ఏంటంటే దేవుని యొక్క చిత్తం చేయడానికి అప్పగించుకొని పెద్దల మాటకు లోబడేవారులారా అని అర్థం. అంటే పరిశుద్ధుల మాట వినేవారులారా అని అర్థం. పిల్లలు అంటే అర్థమైందా? చిన్నలారా అంటే చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరు అందరూ ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? దీన మనసు కలిగి ఉండాలంటే ఎదుటి వారి ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని. చూసారా? ఎదుటి వారి ఎడల దీన మనస్సు అనే వస్త్రం అంట. ధరించుకొని అంటే వస్త్రం ధరించుకొని అంటే అర్థం ఏంటి? ఏమండి, మనందరం వస్త్రాలు ధరించుకుంటాంగా. దాని గురించి మనం ఏం పెద్దగా చెప్పక్కర్లా. వస్త్రాలు ధరించుకోవడం అంటే ఏంటి? దిగంబరత్వం లేకుండా మనం వస్త్రాలు ధరించుకొని కనపడాలి. ఇప్పుడు ఆయన ధరించుకొనుడి అని గలతీ పత్రికలో రాసింది. బాప్తిస్మము ద్వారా క్రీస్తును మీరు ధరించుకున్న వారై అని రాయబడింది. ఆ మాట ఎక్కడో చదువుతున్నానా? 2వ అధ్యాయంలోనా? గలతీ పత్రిక 2లోనో 3లోనో ఉంటుంది చూడండి. మీరు బాప్తిస్మము వలన క్రీస్తును ధరించుకున్న వారై అని ఉంటుంది. నేను చూడాలా?
27 వచ్చిన 3:27. 3వ అధ్యాయం గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం చదవండానా. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ బాప్తిస్మము పొందినటువంటి మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? ఇప్పుడు దీన మనస్సులు అంటే ఇప్పుడు ఎన్ని గుణాలు వచ్చినాయి? ఎదుటి వారిని నువ్వేం చేయాలి? ఎదుటి వారి ఎడల చూసారా, ఎదుటి వాళ్ళ విషయంలో నీ ఎదుటి వాళ్ళని ఘనపరిచి వాళ్ళకంటే నేనే తక్కువ వాడినని నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. ఎందుకు అలా తగ్గించుకోవాలి? తగ్గించుకోకపోతే నీ జీవితంలో గర్వం ఏలుబడి చేస్తుంది. ఇప్పుడు చూడండి, చాలామంది ఎవరైనా ఏదైనా చెబితే తగ్గించుకునే మనసు ఉండదండి. ఇప్పుడు చూడండి, ఇళ్లలో నేను అనే గర్వం ఉంటుంది. చూసారా, నేను ఎలాగైనా బ్రతకగలను, నేను ఎలాగైనా జీవించగలను, నాతో ఎవరితో సంబంధం లేదు, నా ఇష్టం నాది అని ఇండివిజువల్ ఆలోచన చేత నడిపించబడే వాళ్ళే గర్విష్ఠులు. గమనించారా? అంటే వాళ్ళకు వాళ్ళే నిర్ణయం చేసుకుంటారు. కానీ సంఘం అంటే ఏంటి? సంఘం అంటే మీరందరూ అందరికంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, ఎదుటి వారిని నీకంటే ఘనంగా ఎంచుకోవాలి. నువ్వు దేవుని విషయాల్లో నువ్వు దేవుని మీద అన్ని విషయాల్లో ఆధారపడి బ్రతకాలి. అంటే నువ్వు అడుగు తీసి అడిగేసిన కారణం ఎవరు అంటే నీ బలాన్ని బట్టి, నీ ఆరోగ్యాన్ని బట్టి కాదు. దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తే నేను లేచి నడుస్తున్నాను అని చెప్పాలి. అన్ని విషయాల్లో నువ్వు దేవుని మీద ఆధారపడాలి. నీ ఎదుటి వారిని నువ్వు ప్రేమించి వాళ్ళ కొరకు నువ్వు బ్రతకాలి. నీ ఎదుటి వాళ్ళ కొరకే నువ్వు బ్రతకాలి. అంటే నీ ఎదుటి వాళ్ళకి మేలు చేస్తూ నువ్వు బ్రతకాలి. ఈ 4 గుణ లక్షణాలు అన్నీ కూడా యేసు ప్రభులో ఉన్నటువంటి గుణ లక్షణాలు. ఇప్పుడు సంఘం అంటే ఎవరు చెప్పండి? సంఘానికి ఏ గుణ లక్షణాలు ఉండాలి చెప్పండి? సంఘంలో ఎవరెవరు ఉండాలి చెప్పండి? మనందరూ ఎవరెవరి మాట విని నడిపించబడాలి చెప్పండి? ఈ రోజుల్లో వాక్యంలో ఉన్న జీవితం ప్రకారంగా రేపొద్దున తీర్పు రోజున దేవుడు మనలందరినీ తీర్పు తీరుస్తాడు. ఏం సమాధానం చెప్తారు చెప్పండి? ఏం సమాధానం చెప్తారు? మీ గురించి నేనేం చెప్పాలి? ఏ రోజు మీ గురించి దైవజనుడు బాధపడతాడో, మీరు సంఘంలో నియమక కూటాల్లో దేవుని వాక్యం మాట్లాడేటప్పుడు దేవుడు నీకేం కావాలో, నీ జీవానికి సంబంధించిన మాటలు, నీ దిద్దుబాటుకు సంబంధించిన వాక్యం, నీ పరిశుద్ధ జీవితానికి సంబంధించినటువంటి వాక్యం నీతో మాట్లాడేటప్పుడు సంఘంలో నువ్వు కనబడకపోతే దైవజనుడికి బాధ కదా? ఇప్పుడు చూడండి, రాయపు గారికి ఫోన్ వస్తే వృద్ధాప్యంలో 75 ఏళ్ళు వచ్చినా కూడా ఫోనే ఇంపార్టెంట్ అన్నట్టుగా దాన్ని తీసుకొని పోయాడు. ఏమంటాం చెప్పండి? సమయానికి రారు, దేవుని సన్నిధికి ఏమాత్రం కూడా విలువెవరు. జాగ్రత్త. దేవుని ఎదుట నేను నిజం చెప్తున్నాను, సత్యం చెప్తున్నాను. ఇదంట ఆయన రాకడలో చూడండి 4వ వచనంలో ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిన మహిమా కిరీటమును పొందుదురు. చూసారా? వాడబారిన మహిమా కిరీటాన్ని పొందుతారట. దేవుడు నీకు ఖచ్చితంగా పరిశుద్ధుల క్రమాలు, పరిశుద్ధులు చెప్పిన మాట ప్రకారం నువ్వు నీ కుటుంబం నడిపించబడుతున్నప్పుడు దేవుని వలన నీకు మెప్పు, ఘనత, మహిమ ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి వేళలో మనందరం కూడా లేఖనాల ప్రకారంగా, ప్రభు కోరుకున్న ప్రకారంగా నేను ఉండాలని, ఇప్పుడు వాక్యాన్ని విన్నారు కదా, ఈ వాక్యంలో ఉన్న గుణ లక్షణాలన్నీ నాకు కావాలని మనం ప్రార్థన చేసుకొని ఆ జీవితాన్ని ప్రత్యక్షంగా ప్రభు రాకడ కొరకు నిన్ను సిద్ధపరుస్తుంది అనే సంగతి నువ్వు గుర్తుపట్టగలుగుతున్నావా? అలా గుర్తుపడితే మనం ఎంతో ధన్యులం. అలాంటి కృప ప్రభు యొక్క ఆత్మ మనందరికి అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ఈరోజు రాత్రి నాయనా 1 పేతురు పత్రిక 1వ వచనము నుండి
7 వచనాల్లో ఉన్న సంపూర్ణమైన 4 సంగతులు ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. 3 సంగతులు మాకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మొదట సంఘములో పరిశుద్ధులను, సంఘ పెద్దలను మీరు ఎన్నిక చేసి నియమించుకున్నారని, మేము వారి మాట వినాలని, మూడవది మేమందరము కలిసి దీన మనసు కలిగిన వారిగా ఉండాలి అని ప్రభా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. 4వ స్వభావం దేవుని సంఘములో ఆయన దేవుడిగా ఉండాలి అని ప్రభా 6వ వచనం నుండి నాయన 5వ వచనం సగం నుండి మీరు మాతో ఎంతో తేటగా మాట్లాడుతూ వచ్చారు. 7 వచనాల వరకు సంఘము యొక్క ప్రభు యొక్క రాకడలో సంఘములో ఎలాంటి గుణాలు కలిగిన వారిగా మేము ఉండాలి అనేటువంటి విషయాలు మాతో ఎంతో తేటగా మాట్లాడుతూ వచ్చారు నాయన. అలాంటి గుణాలు కలిగిన వారిగా మేము జీవించడానికి మమ్మల్ని మేమే ప్రార్థన చేసుకోవడానికి కృపను అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమెను. ప్రార్థన ఆలకించి కృపనిచ్చి సమాధానం చేత నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృప సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు వందనాలు.